హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం ఈవినింగ్ నుంచి శుక్రవారం మార్నింగ్ దాకా అయితే ఉంటుందండి. ఈవినింగ్ పనులన్నీ చేసేసుకుని సామాన్లన్నీ తోమేసుకుని వాకిలి కూడా తుడిసేసానండి. ఇంకా పప్పు అయితే కడుక్కుంటున్నాను రుబ్బుదామని. రుబ్బు రోళ్ళు అయితే రుబ్బుతానండి. ఈ అమ్మాయి ఏంటి ఎంతసేపు రుబ్బు రోలులోనే నూరుతుందా, గ్రైండర్ మిక్సీ లేదేంటి వీళ్ళకి అనుకుంటున్నారా? మాకు మిక్సీ గ్రైండర్ ఉందండి. అప్పట్లో మరి మిక్సీలు గ్రైండర్లు లేవు కదండి. ప్రతి ఇంటికి కూడా రుబ్బు రోలు అనేది ఉండేది. మంచక్క రుబ్బు రోల్లోనే నూరుకునేవారు. ప్రతిదీ కూడా పచ్చళ్ళు ఏదైనా సరే రుబ్బు రోల్లో నూరుకునేవారు. తిరగల్లోని ఏదైనా ఇసురుకునేవారు. రోకల్లో ఏదైనా కొట్టుకునేవారు. ఇప్పుడు ప్రతిదీ కూడా మిక్సీ వచ్చేసిందండి. ప్రతి ఇంట్లో కూడా మిక్సీ గ్రైండర్ కంపల్సరీ ఉంటుంది. రుబ్బు రోలు మాత్రం అప్పుడు ప్రతి ఇంటికి ఒక రుబ్బు రోలు, ఒక తిరగలి, ఒక రోకలి పత్రం అవన్నీ ఉండేయండి. ఇప్పుడు ఏమీ లేదు, ప్రతిదీ మిక్సీలో వేసేస్తున్నారు. నేనైతే మీకు పాతకాలపు అప్పట్లో ఉన్నాయన్నీ మీకైతే గుర్తు చేద్దాం అనుకుంటున్నానండి. మొన్న సున్నుండలు కూడా తిరగల్లోనే విసిరానండి. ఇప్పుడైతే రుబ్బు రోల్లో కూడా వాడుతున్నాను. ఎక్కువ పచ్చళ్ళు కూడా రుబ్బు రోల్లోనే చేస్తున్నాను. మిక్సీలు ఉన్నా కూడా రుబ్బు రోల్లోనే కూడా రుబ్బు రోల్లో నూరడం కూడా ప్రయోజనాలు ఉంటాయండి. మిక్సీలో తక్కువ అవుతుందండి. రుబ్బు రోల్లో ఎక్కువ నలుగుతుంది. ఎక్కువ నలిగి ఎక్కువ అవుతుందండి. టేస్ట్ మాత్రం కూడా చాలా బాగుంటుందండి. ప్రతిదీ కూడా మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఒంటికి. ఏ పనికి వెళ్ళాం కదండి, ఈ పని ఏదైనా చేసుకోవాలి కదండి. మిక్సీలు గ్రైండర్లో వేసేసుకుంటే ఏమవుతుందండి, ఇలా రుబ్బు రోల్లో నూరుకుంటే బాగుంటుంది కదా. అలాగే కట్టెల పొయ్యి మీద ఎక్కువ వండుతుంది ఈ అమ్మాయి వంటలు ఎప్పుడు వండని. వీళ్ళకి ఏమన్నా గ్యాస్ లేదా అలాంటివి అనుకుంటారండి. ఎందుకు ఉండదండి గ్యాస్? ప్రతి ఇంట్లో ఒక గ్యాస్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. అప్పట్లో మరి గ్యాస్ కూడా ఉండేది కాదు కదండి. పొయ్యి మీదే వంట అయితే వండుకునేవారు. కట్టెల పొయ్యి మీదే వంట చేసుకునేవారండి. అలాంటివి ఏమీ లేవు కదండి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు మనకైతే వచ్చేసినాయి. అందుకే కట్టెల పొయ్యి మీద ఎవరు వండుకోవట్లేదు. వండుకుంటారు, ఎందుకు వండుకోరండి? పల్లెటూరులో కంపల్సరీ ఇంటికో పొయ్యి కంపల్సరీ ఉంటుందండి. మాకైతేనే మా ఊళ్ళో కంపల్సరీ ఉంటుంది. అంతే కదండి. ఇదిగో బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. గురువారం నైటు గ్యాస్ మీద వండుతాను. నాకు అంత క్లారిటీగా అనిపించదండి గ్యాస్ మీద వండుతుంటే. నాకు వెలుగు అనిపించదు. వీడియో కూడా క్లారిటీ అనేది సరిగ్గా ఉండదండి. అందుకే నేను ఎక్కువ పొయ్యి మీద వంటలు చూపిస్తాను. మేము నైట్ గ్యాస్ మీదే వండుకుంటాము. నాకు ఆ వెలుగుకి నీట్గా అనిపించదు, క్లారిటీ కూడా రాదు. నేను అందుకే చూపించనండి గ్యాస్ మీద అంతగాని. వండుతాం, ఎందుకు వండుకోమండి గ్యాస్ మీద వంటలు? పొయ్యి మీదే వండుకుంటాం ఏంటండి? పొయ్యి మీద వండుకోవాల్సినవి వండుకుంటాం, గ్యాస్ మీద వండుకోవాల్సినవి వండుకుంటాము. గురువారం నైట్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి. అలాగే ఇది శుక్రవారం మార్నింగ్ అండి. పెసలు అయితే నానబెట్టాం నైటు. ఎంతసేపు ఇడ్లీలు దోశలు అలాంటివి ఏం తింటామండి, బోర్ కొడుతుంది కదా. ఇంకా పెసలు అయితే నానబెట్టేసి రుబ్బు రోల్లో నూరదామని అయితే వచ్చానండి. రుబ్బు రోల్లో నూరుతాను. ఇప్పుడైతే పెసరొట్టు వేసుకుంటాము. చాలా బాగుంది పెసరొట్టు కూడా. ఫుల్ వీడియో కూడా చూసేయండి, ఫుల్గా చూడండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంతమందికి అయితే నా వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే చాలామంది అనుకుంటున్నారండి యూట్యూబ్ వీడియోస్ పెట్టేస్తుంది, ఎంత వచ్చేస్తుందో రాకుండానే వీడియోస్ చేసేస్తుందా అనుకుంటారండి. అలాగే ఏం రాదండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలాగే ఓపికతో ఉండాలండి. యూట్యూబ్లో కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందండి. మనం ఏదైనా జాబ్ చేసామనుకోండి, కష్టపడకుండానే ఫలితం అనేది వచ్చేస్తుందా? మన కష్టం తగ్గ ఫలితం ఏదో రోజు వస్తుందని నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి డైలీని. వ్యూస్ కోసం చూస్తలేదు, వ్యూస్ కోసం ఏమైతే చూడలేదండి. వీడియోస్ పెడుతున్నాను. ఏదో రోజు నాకంటూ రోజు ఉంటుంది కదండి సక్సెస్ అనేది. ఆ రోజు కోసం అయితే ఎదురు చూస్తున్నానండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెసలు అయితే ఇలా రుబ్బేసుకుంటున్నానండి. ఇంకోండి చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఉరిమైంది కూడా. ఇలా అయితే రుబ్బేసుకున్నాను. ఇప్పుడైతే తీసేసుకుందాము. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా వచ్చినాయి పెసరట్లు అయితేని. తర్వాత అయితే చట్నీకి అయితే నూరుతానండి గుల్లపప్పు, అలాగే ఎండుమిరకాయలు కూడా. మేమైతే గుల్లపప్పు అంటామండి, కొంతమంది పుట్నాల పప్పు కూడా అంటారు. ఇలా అయితే తీసేసుకుంటున్నానండి.
వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసేయండి. ఇలాగైతే మొత్తం అయితే తీసేసుకుందాము. ఇలాగైతే తీసేసుకుంటున్నానండి మొత్తం కూడా. ఇప్పుడైతే కడిగేసి శుభ్రంగా అలాగైతే రుబ్బేసాను కదండి పెసలైతేను. ఇప్పుడైతే చట్నీకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసి పప్పు అయితే నూరేసుకుంటున్నాను. చట్నీ కూడా ఎక్కువే అయ్యిందండి. రుబ్బు రోల్లో నూరితే టేస్ట్ కూడా బాగుంటుందండి రుబ్బు రోల్లో నూరుకుంటేని. ఎండ వచ్చేసిందండి. అది టైం 8 అయినా కూడా చాలా ఎండ కింద ఉందండి. మొఖానికి ఏదో కొట్టేసి ఏదోలా ఉంది. ఇంకా ఇలా అయితే నూరేసుకున్నాను. ఎక్కువైతే వీడియో తీయలేదండి ఇంకా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి అయితే పెసరొట్టు వేసేసుకుందాము. వేడి వేడిగా తినేద్దాము. మళ్ళీ అయితే చూపిస్తాను వేసినప్పుడు అయితేని చాలా బాగా వచ్చినాయి పెసరొట్టు. ఇంకోండి ఇలాగైతే వేసి పైన ఉల్లిపాయ ముక్కలు అయితే జల్లేసుకుంటున్నానండి. నాకైతే పచ్చిమిరపకాయలు అవి వేసుకుంటారు, అల్లం ముక్కలు నాకైతే ఇష్టం ఉండదండి. ఓన్లీ ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడైతే తిరిగేసేస్తాను, చూపిస్తాను చూడండి. చాలా తాటగా వేసుకోవాలని చాలా బాగా వస్తుంది. ఇంకోండి ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే తినేస్తాను, చూపిస్తాను చూడండి. ఇంకోండి వేసేసుకున్నానండి. మా అమ్మాయి పక్క నుంచి వచ్చి ఫోన్ అయితే వేస్తుంది. చాలా బాగున్నాయి కూడా. చట్నీ కూడా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తానండి, కారం అనిపించింది. పెసరొట్టు అయితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాం కదండి. చాలా బాగుంది పెసరట్టు అయితేని. ఇప్పుడైతే కాలీఫ్లవర్ టమాటా కూర అయితే వండుతాను, చూపిస్తాను చూసేయండి. ముందుకైతే ఈ పుడికేసుకుని వేడి నీటిలో పసుపు వేసుకుని కడిగేసుకుందామండి. దీంట్లో పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. ఇవన్నీ తెంపేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేని. కాలీఫ్లవర్ అయితే మొత్తం తెంచేసుకొని వేడి నీటిల్లో పసుపుని కొంచెం వేసేసుకుని బాగా కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే వండేసుకుంటున్నాను. ఎండ అయితే బాగా వచ్చేసిందండి. టైం ఆఫ్ చేసి 12 అవుతుందండి. ఎండ బాగా వచ్చేసింది. ఎండలో వచ్చేసేయండి ఇంకా అలాగైతే కడిగేసుకుని శుభ్రంగా వేడి నీటిలో వేసి కడిగేసుకున్నానండి. ఉల్లిపాయలు అయితే వేసేసి టమాటాలు కూడా వేసేసానండి. బాగా మగ్గించేసుకోవాలి. మళ్ళీ అయితే చూపిస్తాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు అనేది బాగా మగ్గుతాయండి. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొద్దిగాని. ఎండ కదండి, చాలా ఎండ వచ్చేసిందండి. ఇంక తలపోటు కింద వచ్చి మధ్యలో అయితే గ్యాస్ మీదకి అయితే తెచ్చేసామండి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయండి. చూడండి ఇలా అయితే మగ్గిపోవాలి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం కూడాని. ఇదైతే చాలా టైం పడుతుందండి మగ్గటానికి. కొంచెంసేపు అయితే మగ్గనిచ్చి ఇంకా గ్యాస్ మీదకి అయితే తీసేసుకొని చాలా లేట్ అయిపోయిందండి అప్పటికేని. ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చేసిందండి. ఇంకా ముఖానికి కొట్టేస్తుందండి. ఇంక తలపోటు కింద ఉందని ఇంక గ్యాస్ మీదకి అయితే తెచ్చేసామండి. కాలీఫ్లవర్ చూడండి బాగా మగ్గిపోయినాయి. దాంట్లో అయితే కారం వేసేసుకుంటున్నాను కొద్దిగాని. ఇంకా బాగా ఇది కూడా కారం అయితే ముక్కలకి బాగా పట్టాలండి. తర్వాత అయితే వాటర్ వేస్తాను. కాలీఫ్లవర్ మగ్గితేనే టేస్ట్ అనేది ఉంటుందండి. కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను దాంట్లోని. మళ్ళీ ఇంక ఉడిపోయాకైతే చూపిస్తాను చూసేయండి. ఇంకోండి కూర అనేది ఉడికిపోయింది. ఇప్పుడైతే తిన్నప్పుడైతే చూపిస్తాను మళ్ళీ మీకైతేని. ఇంకోండి ఇలాగైతే ఉడికిపోయింది. ఇంకోండి కాలీఫ్లవర్ వేసుకుని తినేస్తున్నాము. వెనకాల దొడ్డేపుని మెట్లు ఉంటాయండి. ఆ మెట్ల మీద అయితే కూర్చొని తింటానండి రోజు నేను. అలవాటు అండి. ఇంకా అలా మెట్ల మీద కూర్చొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో కొంచెం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.